అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చిన యూడేస్ ప్లస్ ప్రొఫైల్ అప్డేట్లో మనం ఏం చేయాలంటే 1 to 28 స్టేట్ స్పెసిఫైడ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకు మనం ముందుగా ఏం చేయాలంటే యూడేస్ ప్లస్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ లాగిన్ ఓపెన్ చేయాలి. దీనికి ఇక్కడ అది సెర్చ్ బార్లో క్లిక్ చేసినప్పుడు మనకి యూడేస్ ప్లస్ ప్రొఫైల్ చూపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు యూడేస్ ప్లస్ ప్రొఫైల్ లాగిన్ అనేది ఈ విధంగా లాగిన్ ఫర్ DCF డేటా ఎంట్రీ అండ్ మానిటర్ చూపిస్తుంది. అక్కడ యూజర్ నేమ్ అనేది మీ పాఠశాల యూడేస్ కోడ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఏదైతే మీరు వాడుతున్నారో అది ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడ కనిపించే క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. లాగిన్ మీద మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. మన స్కూల్ యొక్క హోమ్ పేజీ ఓపెన్ కావటం జరుగుతుంది. అక్కడ మనకి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అని చూపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మరొక పేజీకి తీసుకెళ్తుంది. గతంలోనే ఇవన్నీ మనం చేసాము కాబట్టి అన్నీ కంప్లీటెడ్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ స్క్రోల్ చేయాలి. ఇలా స్క్రోల్ చేసినప్పుడు ఈ 13th సెక్షన్ 2లో 13th నెంబరు 1 to 28 లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి యాడెడ్ ఇన్ యూడేస్ పోర్టల్ యాజ్ స్టేట్ స్పెసిఫైడ్ క్వశ్చన్స్ అని ఇది యాడ్ చేస్తున్నారు. దానికి ఎదురుగా నీడ్ కరెక్షన్ అని చూపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి యాడెడ్ ఇన్ యూడేస్ పోర్టల్ కనిపించే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా క్వశ్చన్ 1 చూడండి. ఇక్కడ క్వశ్చన్ 1 వచ్చేసి పక్కా బౌండరీ వాల్ విత్ స్కూల్ మెయిన్ గేట్, బౌండరీ వాల్ మెయిన్ గేట్ తోటి అటాచ్ అయ్యి ఉందా, ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేని వారు నో ఇవ్వండి. ఈజ్ లైబ్రరీ ఆర్ రీడింగ్ కార్నర్ ఆర్ బుక్ బ్యాంక్ హ్యావ్ మెయింటైన్ ద ఇష్యూ రిజిస్టర్ ఆర్ నాట్. లైబ్రరీ బుక్స్ ఇచ్చేటప్పుడు మనం ఆ బుక్ బ్యాంక్ అని మెయింటైన్ చేస్తున్నారా లేదా, చేస్తుంటే ఎస్ అని ఇవ్వాలి. దాదాపు ఈ క్వశ్చన్కి అందరూ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఈజ్ ద లైబ్రరీ ఆర్ రీడింగ్ కార్నర్ బుక్ బ్యాంక్ హ్యావ్ అప్డేటెడ్ ద ఇష్యూ రిజిస్టర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆర్ నాట్ అన్నప్పుడు మీరు పిల్లలకి బుక్స్ ఇచ్చేటప్పుడు దానికి రికార్డు మెయింటైన్ చేస్తూ ఉంటే దానికి ఎస్ అని తప్పనిసరిగా ఇవ్వాలి. నెక్స్ట్ 4వ క్వశ్చన్ చూడండి. ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ మెయింటైన్డ్ ప్లే గ్రౌండ్ విత్ ఫాలోయింగ్ గేమ్ ఫెసిలిటీస్ అని అడిగి ఉన్నారు. ఇక్కడ స్టాండర్డ్ ట్రాక్ వచ్చేసి 200 to 400 మీటర్స్. ఈ ట్రాక్ ఉన్నవారు ఎస్ అని ఇవ్వండి. ఇది హై స్కూల్కి ఎక్కువగా వర్తిస్తుంది. ఇవన్నీ క్వశ్చన్స్ 4లో ఉన్నటువంటి గేమ్స్ ఫెసిలిటీస్ అన్నీ హై స్కూల్ వారికి వర్తిస్తాయి. వారు తప్పనిసరిగా అక్కడ ఏముంటే ఆప్షన్స్ వారికి వర్తించినట్లయితే ఎస్ పెట్టాలి. ఖోఖో ఉంటే ఎస్, లేకుంటే నో చూసుకొని వాలీబాలు, తర్వాత ప్యారలల్ బారు, హారిజంటల్ బారు, తర్వాత లార్జ్ ప్లే ఏరియా ఫర్ ఫుట్బాల్ అవన్నీ హై స్కూల్ వారికి వర్తిస్తాయి. వారికి అందుబాటులో ఉన్నట్టయితే ఎస్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి ఫుల్ అవైలబిలిటీ ఆఫ్ CWS ఫ్రెండ్లీ గేమ్స్ అండ్ మెయింటైన్ ప్లే గ్రౌండ్ విత్ కంప్లీట్ గేమ్స్. CWS పిల్లలకి చెస్, క్యారమ్ బోర్డు, ఇండోర్ గేమ్స్ వారికి ఉన్నట్టయితే అందుబాటులో ఉంటే ఎస్ అని ఇవ్వాలి, లేకున్నట్టయితే నో ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ 6th క్వశ్చను అవైలబిలిటీ ఆఫ్ సెగ్రేటెడ్ డస్ట్బిన్స్ ఇన్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ అండ్ కామన్ ఏరియాస్. మనకు ఆల్రెడీ డస్ట్బిన్స్ అనేది గతంలో సప్లై చేయబడి ఉన్నాయి. క్లాస్ రూమ్స్లో, టాయిలెట్లో, కామన్ ఏరియాస్ వచ్చేసి అది వంటగదులు కానీ లేకపోతే పిల్లలు భోజనం చేసే డైనింగ్ రూమ్ కానీ వాటిల్లో హాల్లో ఉన్నాయా లేవా అనేది అన్నీ అందుబాటులో పూర్తిగా ఉన్నట్టయితే ఎస్ అని, అసలు అందుబాటులో లేకపోతే నో అని, కొన్నిటికి ఉన్నట్టయితే పార్షియల్ అని ఇవ్వండి. అవైలబిలిటీ ఆఫ్ ఫంక్షనల్ ఫర్నిచర్ ఇన్ ఆల్ క్లాస్ రూమ్స్, అన్ని క్లాస్ రూమ్స్కి పూర్తిగా ఫర్నిచర్ ఉన్నవారు ఎస్ ఇవ్వండి. ఫర్నిచరే అసలు క్లాస్ రూమ్లో ఫర్నిచర్ లేకపోతే నో ఇవ్వండి. కొన్ని క్లాస్ రూమ్ల వరకే ఫర్నిచర్ ఉంటే అక్కడ పార్షియల్ అనే ఆప్షన్ వాడండి. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి. ఆర్ సేఫ్టీ
మెజర్స్ అండ్ ఇన్ ప్లేస్ ఫర్ సైన్స్ ల్యాబొరేటరీలో సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా? తీసుకున్నట్టయితే తప్పనిసరిగా సైన్స్ ల్యాబ్లకి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి కాబట్టి ఎస్ అనేది ఉంచాలి. ఏదన్నా కొంచెం ఎక్కువగా లేకపోతే పార్షియల్ ఇవ్వండి. 9వ క్వశ్చన్ చూడండి. అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ ఫ్లాట్ ప్యానల్స్ ఇన్ క్లాస్ రూమ్ ఉంది. అన్ని క్లాస్ రూమ్స్కి అవైలబుల్ ఉంటే పూర్తిగా ఎస్ ఇవ్వండి. కొన్ని అసలు ఫ్లాట్ ప్యానల్స్ రాని వారు నో ఇవ్వండి. కొన్ని క్లాస్ రూమ్స్లకు ఉంటే పార్షియల్ అని ఇవ్వండి. అదేవిధంగా 10th క్వశ్చన్ చూడండి. యూజ్ ఆఫ్ ఐఎఫ్ఈస్ ఇన్ క్లాస్ రూమ్ ఫర్ పెడగాజికల్ పర్పస్. మీరు బోధనా సంబంధిత వాటికి ఐఎఫ్ఈలు వాడుతుంటే పూర్తిగా ఎస్ అని ఇవ్వండి. కొంచెం తక్కువగా వాడుతుంటే పార్షియల్కి ఇవ్వచ్చు. అవైలబిలిటీ ఆఫ్ స్మార్ట్ టీవీస్ ఇన్ ఈచ్ క్లాస్ రూమ్. ప్రతి క్లాస్ రూమ్లో ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి. కొన్ని అసలు స్మార్ట్ టీవీ లేకుంటే నో అని పెట్టండి. లేదంటే కొన్ని రూముల వరకు టీవీ ఉంటే పార్షియల్ పెట్టండి. నెక్స్ట్ 12వ క్వశ్చన్ వచ్చేసి యూజ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ ఆర్ ఈ కంటెంట్ మీడియమ్స్ ఇన్ స్కూల్ ఫర్ పెడగాజికల్ పర్పస్. డిజిటల్ లైబ్రరీ ఈ కంటెంట్ ఉన్నవారు ఎస్ ఇవ్వండి. లేని వారు నో ఇవ్వండి. కొంచెం మాత్రం ఉంటే పార్షియల్ ఇవ్వండి. యూజ్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ ఈ కంటెంట్ మీడియం ఇన్ ఫర్ పెడగాజికల్ పర్పస్ ఫర్ సిడబ్ల్యూఎన్ విద్యార్థులు కూడా అందుబాటులో ఉన్నట్టయితే ఈ 3 ఆప్షన్లో ఏది సరిపోతే అది ఇవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ కండిషన్ ఆఫ్ కిచెన్ షెడ్ విత్ ఇన్ స్కూల్ ప్రెమిసెస్లో. ఈ కిచెన్ మెయిన్ ఇంపార్టెంట్ దండి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా మీరు అన్ని పాఠశాలల వారికి ఇది వర్తిస్తుంది కాబట్టి కిచెన్ షెడ్ స్కూల్ ప్రెమిసెస్లో ఉన్న కిచెన్ షెడ్ బాగా ఉండాలి. బాగా పూర్తిగా ఉంటే గుడ్ అని పెట్టండి. ఏదైనా మేజర్ రిపేర్ ఉన్నవారైతే నీడ్ మేజర్ రిపేరు, చిన్న చిన్న రిపేర్లు ఉన్నవారైతే మైనర్ రిపేర్ పెట్టండి. ఇది కంపల్సరిగా ఉండేటట్టు జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఈ 15th క్వశ్చన్ కూడా ఈ మధ్య మన ఐఎంఎంఎస్ యాప్లో కూడా అడిగి ఉన్నారు. కిచెన్ గార్డెన్ ప్రాపర్లీ మెయింటైన్డ్. కిచెన్ గార్డెను ఆ యొక్క ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పండిస్తూ ఉంటే పూర్తిగా వినియోగం చేస్తూ ఉంటే ఎస్ అని పెట్టండి. లేని వారు నో పెట్టండి. కొద్ది మాత్రమే వాడుకలో ఉన్నట్టయితే పార్షియల్ పెట్టండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 16th క్వశ్చన్. ఇది చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. దీన్ని బట్టి రేపు ట్రాన్స్ఫర్లు వాటిలో ప్రయారిటీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ స్కూల్ బిలాంగ్ టు ఇది మేజర్ పంచాయతీకి సంబంధించిన పాఠశాల అయితే మేజర్ పంచాయతీ, జస్ట్ పంచాయతీకి సంబంధించిన పాఠశాల అయితే పంచాయతీ. అదే వార్డుకు సంబంధించిన మున్సిపాలిటీలో వార్డ్స్ ఉంటాయి. వార్డుకు సంబంధించింది అయితే వార్డ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 16 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 17కి వస్తున్నాము. ఇక్కడ సెక్రటరియేట్ డీటెయిల్స్ అడిగింది. ఆ సెక్రటరియేట్ మీ పరిధిలో ఉన్నటువంటి మీరు ఏ సెక్రటరియేట్కి చెందినవారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అవి డిస్ప్లే అవుతాయి. మీ పాఠశాల ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి సెక్రటరియేట్ అన్నీ జరుగుతుంది. మీరు ఏ సెక్రటరీ సంబంధించి ఆ సెక్రటరీ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ 18 ఇంటర్నెట్ కనెక్షను ఐఎస్పి అడుగుతుంది. అందులో సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏపీ ఫైబర్ ఉందా, జియో ఫైబర్ ఉందా, లోకల్ బ్రాడ్బ్యాండా, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండా, యాక్టా, ఎక్సెల్ బ్రాడ్బ్యాండా ఏది ఉన్నట్టయితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ 19A క్వశ్చన్ చూడండి. డిడిఓ కోడ్ ఫర్ గవర్నమెంట్ స్కూల్లో ఓన్లీ. మన డిడిఓ గారి యొక్క కోడ్ అనేది అక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిడిఓ గారి కోడ్. అలానే ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఓఆర్జీ యూనిట్ కోడ్ అనేది ఉంటుంది. అది ఏంటనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈ క్వశ్చన్స్ అన్నీ అయిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి. ఓఆర్జీ యూనిట్ అంటే ఏంటనేది ఇక్కడ నేను ఈ 28 క్వశ్చన్స్ అయిన తర్వాత మీకు చెప్తాను. నెక్స్ట్ 20Aలో ఎన్ఓసి ఫ్రమ్ ఫైర్ ఫర్ G+ ఉన్నవాళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టయితే ఎస్ అని పెట్టాలి, లేదా నో అని పెట్టాలి. ఎన్ఓసి ఇష్యూడా, ఎన్ఓసి ఇచ్చున్నారా ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఎస్ అయితే వారు ఎస్ పెట్టండి. మిగతా G+ కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వారికి అయితే ఈ పర్మిషన్ అనేది పనిలేదు. ఈ G+ వారికి అయితే ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు ఆ డేట్ మెన్షన్ చేయాలి. ఎప్పటి వరకు డేట్ ఉందనేది ఎన్ఓసి వ్యాలిడ్ అప్ టు ఎంటర్ చేయాలి. ఒకవేళ తీసుకోకపోతే రీజన్ ఫర్ నాట్ ఇష్యూడ్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత 21Aలో అవైలబుల్ ల్యాండ్ ఇన్ ఎక్రాస్
ఎన్ని ఎకరాల ల్యాండ్ అనేది అవైలబుల్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. 1 ఎకరమా, 2 ఎకరాల, 3 ఎకరాల, ఎన్ని ఎకరాలు ఉంటే అది నెంబర్లో రౌండెడ్గా ఉంది కాబట్టి అక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సెంట్స్ వచ్చేసరికి ఎన్ని సెంట్లు ఉందనేది అక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఎన్ని సెంట్స్ పొలము ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. ల్యాండ్ ఇన్ ఎకరాస్, ఎన్ని ఎకరాలు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎకరాలు అయితే పైన మెన్షన్ చేయాలి. సెంట్లు వచ్చేసి సపోజ్ 5 ఎకరాల 50 సెంట్లు ఉందనుకున్నాం. ఇలా ఎంటర్ చేయాలి. పైన 5 ఎంటర్ చేయాలి. 5 ఎకరాస్ ఇది 50 సెంట్స్ అలా ఎంటర్ చేయాలి. సపోజ్ ఎకరా కన్నా తక్కువ ఉందనుకో, 0 పెట్టేసి 20 సెంట్లు మాత్రమే ఉందనుకుందాం. ఇక్కడ 20 ఎంటర్ చేయాలి, అంటే 20 సెంట్లు మాత్రమే ఉన్నట్టు, ఎకరాలు ఏం లేనట్టుగా ఆ విధంగా ఎంటర్ చేయాలి. గమనించగలరు. తదుపరి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా నియరెస్ట్ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్ ఇక్కడ 24 క్వశ్చన్ 25 క్వశ్చన్ అనేది కొంచెం జాగ్రత్తగా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి అక్కడ ఏ మొబైల్ సిగ్నల్ అనేది దొరుకుతుంది. ఈ 24, 25 ఆప్షన్స్ అనేది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఫస్ట్ సిగ్నల్ మొబైల్ సిగ్నల్ వస్తుందో ఫస్ట్ సిగ్నల్ 1 కింద అది మెన్షన్ చేయాలి. సిగ్నల్ 2 కింద రెండోది సిగ్నల్ బాగా సిగ్నల్ వచ్చేసి అక్కడ చూపించాలి. నెక్స్ట్ 26 ఎస్ఎస్ డైలీ అటెండెన్స్ డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డ్ ఫర్ ఈచ్ క్లాస్ అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బోర్డు మీద డిస్ప్లే చేయాలి కదా, అందరూ ఎస్ అనేది పెట్టాలి. కంప్లైంట్ బాక్స్ విత్ 1089 చైల్డ్ హెల్ప్ లైన్ డిస్ప్లేడ్ ఆన్ ఇట్, దాని మీద 1089 కూడా చైల్డ్ లైన్ డిస్ప్లే చేస్తున్నారు కంప్లైంట్ బాక్స్ మీద అనేది అందరూ దాదాపు ఎస్ పెట్టాలి. ఇక్కడ 28 క్వశ్చన్ వచ్చేసి డొనేషన్స్ రిసీవ్డ్ ఇన్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ఎన్జిఓస్, ఫిలాంథ్రపిస్ట్, లెమిని, పేరెంట్స్, అదర్ డోనర్స్. గతంలో ఎవరి దగ్గరైనా లాస్ట్ ఇయర్ ఆ డొనేషన్స్ వచ్చినట్టయితే ఎస్ అని పెట్టి అక్కడ ఎంత అమౌంట్ డొనేషన్ వస్తే ఎంటర్ చేయాలి. ఒకవేళ ఎవరు అమౌంట్ మీకు రిసీవ్ చేసుకున్నట్టయితే నో అని పెట్టేసి ఇక్కడ మీరు ఫైనల్గా అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే సేవ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఇంతవరకు ఈ స్టేట్ స్పెసిఫైడ్కి సంబంధించి వారు కొత్తగా లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి యాడెడ్ ఇన్ యూడైస్ పోర్టల్ యాజ్ ఎ స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనేది మనం కంప్లీట్ చేసినట్టుగా భావిస్తారు. ఇది అన్ని పాఠశాల వారు రేపు సాయంత్రం లోపు తప్పనిసరిగా పూర్తి చేయవలసి ఉంది ఇది. కాబట్టి ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టు ఓఆర్జీ యూనిట్ అని ఉంది, అది ఎంఆర్సి వారు ఓఆర్జీ యూనిట్ ఏ పాఠశాలకి ఓఆర్జీ యూనిట్ అని వారు మీకు తెలియజేస్తారు. అదేవిధంగా మీరు నిధి యాప్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఈ ఆప్షన్స్. ఇందులో మీరు మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. తదుపరి ఆఫీస్ డీటెయిల్స్ వస్తాయి. ఆఫీస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ యొక్క ఆఫీస్ డీటెయిల్స్లో మీ సిఎఫ్ఎంఎస్ ఐడి, హెచ్ఆర్ఎంఎస్ ఐడి ఇవి దీంతో పాటు మీకు ఇక్కడ డిడిఓ కోడ్ ప్లస్ ఆర్గనైజేషను యూనిట్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ నెంబర్స్ అనేది మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పి ఉన్నానో అక్కడ ఆ కాలంలో 19 కాలంలో ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను చూపించినటువంటి అది ఆ డిడిఓ కోడు, ఆర్గనైజేషన్ యూనిట్ అనేది అవి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే అండి, ఈ విధంగా అన్ని పాఠశాల వారు ఈ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ని సేవ్ చేసుకొని తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.